అయితే ప్రస్తుతంగా గేమ్ అయితే చాలా బాగుంటుంది. అంటే టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమన్ శెట్టి గారిని టార్గెట్ చేసి ఆయన ఓడించాలి అన్న థాట్ లో ఉన్నారు అనేది అయితే అర్థమవుతుంది అనిపిస్తుంది. లేదండి, మీరు నిన్న ఒక టాస్క్ చూడండి, సంజన వర్సెస్ మన సుమన్ శెట్టి. సుమన్ శెట్టి అంటే చాలా చిన్నగా ఉంటాడు, ఆయన సైడ్ ఆ గేమ్ అక్కడ చాలా మంది సపోర్ట్ చేశారు కదా. దివ్య సపోర్ట్ చేసింది, తనుజ సపోర్ట్ చేసింది. మీరు అన్నాను కాదన్నా, మన భరణి గారు కూడా చాలా సపోర్ట్ చేశాడు. అక్కడ కనిపిపోయినప్పుడు కూడా సపోర్ట్, ఎవరు తొక్కలని లేదు. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. మొన్న ఏంది పోలింగ్ చూపించింది కదా, ప్రజలు మీరు ఎంతమంది ఓటేస్తారంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు సుమన్ శెట్టి. వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ, సుమన్ శెట్టి టాప్లో ఉన్నాడని. సుమన్ శెట్టికి అర్థమైంది, వాళ్ళకి కూడా అర్థమైంది. కాబట్టి సో తనకైతే ఎవరు కారణం చేసినా చెప్తాను కదా, తను ఎంత కారణం చేస్తే అంత లేస్తాడు ఆయన. మీరు ఏమంటారు కదా, మంట ఉంటుంది, మంట పోయి నువ్వు చేతి పడితే నీ చేలే కారుతాయి. సో సుమన్ శెట్టి అట్లా ఉంటాడు అనమాట, తను మంటలు అంటాడు. ఆయన దగ్గర పోయి మీరు ఏమైనా ట్రై చేసినా కూడా మీ చేతితో కారుతాయి, కానీ తనకేం కాదు. స్టార్టింగ్ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు 1 వీక్ లోనే ఆయన వెళ్ళిపోతాడేమో అని చెప్పి అనుకున్నాం. ఏం ఆడట్లేదు, చాలా డల్ ఉన్నాడు అని చెప్పి. స్టిల్ ఇప్పటికీ టాప్ 5 ఎవరు అంటే సుమన్ శెట్టి గారు నేమ్ ఉంటుంది. టాప్ 5 కాదు, విన్నర్ అని చెప్తాను కదా, టాప్ 2 లో ఉంటాడు తను 100%. కొడితే ఇమ్మాన్యుయల్ ఊరా మాస్ అండి, ఎంటర్టైన్మెంట్, కామెడీకి కామెడీ. సో ఆల్ జోనర్ ఉన్న వ్యక్తి. సో నిన్న కూడా నిన్న చాలా బాధ కలిగించింది నాకు. ఏంటంటే ఒకటి కూరగాయలు ఏరుతుంటుంది, కూరగాయల విషయం టాపిక్ వచ్చినప్పుడు భరణిగా అంటాడు, నేను చిన్నప్పుడు కూడా మా మమ్మీ నాకు ఊర్లో ఉన్నప్పుడు నేను కూరగాయలు ఇంటికాడ అమ్ముకుంటేవాడిని. సో అట్లా చెప్తుంటే జెన్యూనిటీ కనిపించిందండి. నిజంగా సింపతి వర్కౌట్ చేయలేడు తను. అరే నిజంగా ఆయన స్థాయి అది కదా, ఊర్లో కూరగాయలు అమ్ముకునే వ్యక్తి మన జబర్దస్త్కి వెళ్ళి, ఢీ షోకి వెళ్ళి, కామెడీ షోస్కి వెళ్ళి, ఏకంగా బిగ్ బాస్కి వెళ్ళడం అంటే ఇది కదా తన ఒక గ్రాఫ్, ఇది కదా తన ఒక సత్తా అన్న ఫీలింగ్ అనిపించింది. ఇట్లాంటి వ్యక్తులను కదా మనం ఎంకరేజ్ చేయాల్సిన ఫీలింగ్ అయితే నాకు అక్కడ అనిపించింది అండి వాస్తవం చెప్పాలంటే. అంటే ఓటింగ్ లోకి, అంటే నామినేషన్స్ లోకి రాలేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఓటింగ్ ఏంటి, ఎంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు అనేది తెలియదు అంటారు. లేదు, ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇమ్మాన్యుయల్ పేరు రాగానే అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా క్లాప్స్ కొడుతున్నారు. ఓటింగ్ కూడా సెకండ్ ప్లేస్ ఉన్నాడు, తనకు అర్థమైపోయింది ఆల్రెడీ. సో తను ఏమనుకుంటే నేను కప్పు కొడతా అన్న ఫీలింగ్ తను ఉంటే, తను కూడా మెయిన్ బాధ అంటే నా ఫ్యాన్స్ పడుకున్నారేమో, నేను ఇప్పటివరకు నామినేషన్ రాలేదు కదా, నా ఫ్యాన్స్ పడుకున్నారేమో అని తను అనుకుంటారు. కానీ నువ్వేం భయపడకు బ్రదర్, మీ ఫ్యాన్స్ ఎప్పటికీ నువ్వు వెంట ఉంటారు. నువ్వు ఒకసారి నామినేషన్కి వచ్చి తెలుస్తా నీ ఫాలోయింగ్ ఏందన్నది, నీ కెపాసిటీ ఏందన్నది, క్యాలిబర్ ఏందన్నది. ఒకసారి నామినేషన్ అప్పుడు చూపిస్తామా.